హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, లావా ఈ మధ్యకాలంలో చాలా బడ్జెట్ మొబైల్స్ అయితే తీసుకొచ్చింది. అందులో 5G మొబైల్స్ కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి లావా స్ట్రోమ్ 5G మరో బడ్జెట్ మొబైల్ని అయితే తీసుకొచ్చింది. అది కూడా మనకి 5Gలో ఈ బడ్జెట్ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఈ బడ్జెట్ మొబైల్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే మీకు చెప్తాను. సో బాక్స్ అయితే మనకి మీడియా ఇన్విటేషన్ లాగా మీడియా వరకు ఇటువంటి బాక్స్ అయితే పంపించింది. ఇంత ముందు కూడా ఇలాంటి బాక్స్లను అయితే పంపించింది. దీని మీద లావా స్ట్రోమ్ 5G అని చెప్పి అయితే రాసి ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత లోపల చూసారు కదా, ఫ్లాష్ అయితే సింబల్ ఉంది. అక్కడ మనకి లైట్స్ అయితే వెలుగుతున్నాయి. సో ఇక్కడ మనకి ఒక డ్రాయర్ లాంటిది అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి మొబైల్ ఫోన్ అయితే ఈ విధంగా ప్యాక్ చేసి ఉందన్నమాట. యాక్చువల్గా మొబైల్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి టెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ తో పాటు మొబైల్ ఎలా ఉందో కూడా అయితే చెప్తాను. మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా బ్లాక్ గా అయితే వస్తుంది. లావా స్ట్రోమ్ 5G అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. సో తెలిసిందిగా మన మొబైల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఫోన్ చేస్తే వీళ్ళు ఇంటికి వచ్చి సర్వీస్ అయితే చేస్తారు. దీనికి సంబంధించిన సర్వీస్ కార్డు కూడా లోపల ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ హ్యాష్‌ట్యాగ్ ప్రౌడ్లీ ఇండియా అని చెప్పి రాసి ఉంటుంది. సో ఎందుకంటే లావా అనేసరికి మన ఇండియన్ బ్రాండ్, అందుకని ఇలా రాస్తారు. సో బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనకు ముందు అయితే మాట్లాడుకుందాం. సో అక్కడే మీకు మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ కనుక చూస్తే 14,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంటుంది. బట్ లాంచ్ ఆఫర్ కింద 28వ తారీఖు నుంచి కూడా వీటిని అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. 11,999 రూపాయలకే ఫస్ట్ సేల్లో అయితే తీసుకొస్తున్నారు. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒక బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక ట్రాన్స్పరెంట్ కేసు. తర్వాత మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ ఫస్ట్ మనం చూడంగానే కొంచెం ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. దానికి కారణం ఏంటంటే ఆ కెమెరా సెటప్, అలాగే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతో రావడం. ఇక ఒక సర్వీస్ కార్డ్ అయితే ఉంటుంది. సో 24 అవర్స్ మనకి సర్వీస్ ప్రామిస్ అయితే వీళ్ళు చేస్తున్నారు. మొబైల్ ఫోన్కి 1 ఇయర్ వరకు వారంటీ అయితే వస్తుంది. యాక్సరీస్కి 6 మంత్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఇక ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. టైప్ సి టు టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఎందుకంటే మనం మామూలుగా టైప్ సి టు టైప్ సి కేబుల్ అనేది ఫ్లాగ్షిప్ మొబైల్స్లోను, ప్రీమియం మొబైల్స్లోను చూస్తూ ఉంటాము. ఇక ఫైనల్గా ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంటుంది. ఇది 33 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ ఫోన్ చెప్పాను కదా, కొంచెం ప్రీమియం లుక్లో అయితే ఉంటుందన్నమాట. రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అక్కడే ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఆ కెమెరా బంప్ అనేది కొంచెం పైకి తీసుకొచ్చారు. అదే మనకి ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది అనమాట. అలాగే ఫ్లాష్ లైట్ను కూడా బంప్తో తీసుకొచ్చారు, అంటే కెమెరాస్తో పాటు కలిపేసి తీసుకొచ్చారు. ఇది మనకి దగ్గర ఉన్నది గ్రీన్ కలర్ వేరియంట్. సో ఇది కంప్లీట్ గ్రీన్ అని చెప్పడానికి లేదు, చాలా లైట్ గ్రీన్తో అయితే వచ్చింది. లావా 5G అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి బాక్స్ ఫ్రేమే, ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. అక్కడే పవర్ బటన్ ఉంటుంది. అదే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ అవుతుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది, అంటే 2 సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని ఎట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్ టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, 3.5 ఆడియో పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ డిస్ప్లే దగ్గరికి వచ్చేస్తే ఈ డిస్ప్లే చుట్టూ బెజల్స్, పెద్ద బెజల్స్ అయితే కాదు. సో అదైతే మనకు తెలుస్తుంది అనమాట. పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. బాటమ్ సైడ్ చిన్న కొంచెం పెద్దగా అయితే అనిపిస్తూ ఉంటుంది. నేను అనుకోవడం ఈ స్క్రీన్ టు బాడీ రేషియో సరికి మీకు 84% స్క్రీన్ టు బాడీ రేషియోస్ అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. ఇక ఈ మొబైల్ మీకు Android 13తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఎటువంటి బ్లోడ్వేర్ అయితే ఉండదన్నమాట. అలాగే యాడ్ ఫ్రీ సాఫ్ట్వేర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ యాడ్స్ కూడా ప్లే అవ్వవు. లావా ప్రామిస్ చేసేది ఇదే. సో ప్రతి మొబైల్లోని వీళ్ళు వచ్చేసరికి బ్లోడ్వేర్ అనేది లేకుండా అయితే తీసుకొస్తారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. గూగుల్ డైలర్తోనే వస్తుంది, బట్ కాల్ రికార్డింగ్ ఉంటుంది. అనానిమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది, అంటే మీరు కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అయితే తెలీదు. ఇక అలాగే వైబ్రేషన్ కనెక్టింగ్ కూడా ఉందన్నమాట. కాల్ కనెక్ట్ అయినప్పుడు మీకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. అలాగే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా అయితే ఉందన్నమాట. మీరు కీప్యాడ్ యూస్ చేసినప్పుడు మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే స్మూత్గా తెలుస్తూ ఉంటుంది. ఇక ఈ మొబైల్లో డిస్ప్లే చూస్తే మీకు 6.78 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్లో మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఏ గ్లాస్ వాడారు అనేది అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్రీమియం గ్లాస్ అని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందంటే ఇది మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. యూట్యూబ్లోని వీడియోస్ని 2K రెజల్యూషన్లో అయితే వాచ్ చేయొచ్చు అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, పర్వాలేదు. మీకు ఈ బడ్జెట్లో కనుక చూస్తే మీకు 12,000 రూపాయల లోపు వస్తుంది. అక్కడ AMOLED డిస్ప్లే అయితే ఎలాగ ఇవ్వలేరు. సో అక్కడ LCD డిస్ప్లేలో మీకు ఇది డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక వాల్యూమ్ వచ్చేసరికి మీకు ఓకే, మీకు ఇది మోనో స్పీకర్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. ఎలాంటి డాల్బీ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉండదు. లౌడ్నెస్ ఓకే, వినదగ్గ లౌడ్నెస్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూస్తే MediaTek Dimensity 6080 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. GPU Mali G57 MC2 ఈ GPUతో అయితే వస్తుంది. మనం హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్లో చూస్తే ఇందులో MediaTek Dimensity 6020 ఈ ప్రాసెసర్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంటుంది. సో కంపెనీ ఏం చెప్పిందంటే సాఫ్ట్వేర్ పరమైన బగ్ అయితే ఉంది, దాన్ని క్లియర్ చేసిన తర్వాత ప్రాసెసర్ కరెక్ట్గా చూపిస్తుంది అంటున్నారు. యాక్చువల్గా మీకు చూపించడానికి 6020 అని చూపించినప్పటికీ ఇందులో 6080 ప్రాసెసర్ వాడారు. నెక్స్ట్ అప్డేట్లో దాన్ని అయితే వీళ్ళు క్లియర్ చేస్తామంటున్నారు.
ఇక ఈ ప్రాసెసర్ మన గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే బాగుంటుంది. మీరు హెవీ గేమ్స్ని కూడా లో లేదా మిడిల్ గ్రాఫిక్స్లో చక్కగా అయితే ఆడుకోవచ్చు. సో గేమింగ్ కూడా మీకు ఈ ప్రాసెసర్ అయితే చాలా చక్కగా అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 2.2తో వస్తే ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు 8GB ర్యామ్తో వస్తుంది. ఇది కాకుండా ఇంకో 8GB వర్చువల్ ర్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో సింగిల్ వేరియంట్ తీసుకొచ్చినట్టున్నారు. ఇదే స్టోరేజ్ వేరియంట్ అయితే మీకు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. మొత్తం మనకి 8 బ్యాండ్స్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది, GPS సపోర్ట్ ఉంది, FM రేడియో కూడా ఉంటుంది. NFC లాంటి సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉండదు. ఇక సెన్సార్ చూస్తే టోటల్ సెన్సార్ 13 సెన్సార్స్ అయితే ఉన్నాయి. వినడానికి తక్కువ సెన్సార్ లాగా అనిపించినప్పటికీ కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటినీ ఇచ్చారు. స్కిప్ చేయలేదని చెప్పొచ్చు. అంటే ఎక్స్ట్రోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, అలాగే జీరో. సో ఈ సెన్సార్స్ అన్నింటినీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు యాక్యురేట్గానే పనిచేస్తుంది. ఇక కెమెరాస్లో మీకు రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరాలోని ఫీచర్స్ చూస్తే ఎప్పుడు వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ అన్ని ఇందులో మనకి కెమెరాలో అయితే కనిపిస్తుంటాయి. అంటే నైట్ మోడ్ ఉంది, వీడియో ఉంటుంది. వీడియోలో మనం 4x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 2K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే బ్యాక్ కెమెరాకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కనుక మీరు ఆన్ చేశారంటే కొంచెం క్రాప్ అవుతుంది అనమాట. వీడియో సరికి కొంచెం జూమ్ అయ్యి అయితే రికార్డ్ అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఫొటోస్లో కూడా మీరు 4x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా అలాగే ఫిల్మ్ మోడ్ ఉంది, పోర్ట్రైట్ ఉంది, బ్యూటీ ఉంది. ఇక మోర్ ఆప్షన్స్లో గిఫ్, ప్రో మోడ్, పనోరమా, UHD, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఇంటెలిజెంట్ స్కానింగ్. సో ఈ ఫీచర్స్ని అయితే మనకి కెమెరాలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే గూగుల్ లెన్స్ కూడా మీకు కెమెరాలోనే ఫొటోస్లో అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మీకు పర్వాలేదు, డీసెంట్ ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే మనకి మంచి కెమెరా పంతనమే ఉందని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా నేను ఈ కెమెరా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు, బట్ నేను అనుకున్న దానికన్నా ఇంకా బెటర్ కెమెరా క్వాలిటీయే ఉంది. ఇక వీడియో క్వాలిటీ విషయానికి వస్తే మీకు EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి సో అది ఆన్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేశారంటే 2Kలో కూడా మీకు మంచి వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలుగుతుంది. ఆటో ఫోకస్ కూడా చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుంది. సో ఓవరాల్ చెప్పాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి మంచి కెమెరా క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ది బాక్స్. మనకి మొబైల్ ఫోన్ కూడా మీకు 33 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక వీళ్ళు బ్యాక్ కేసును కూడా ఇస్తున్నారు కదా. సో ఇది మనకి సిలికాన్ ట్రాన్స్పరెంట్ కేసుని అయితే ఇస్తున్నారు. సో ఈ కేసు వేసిన తర్వాత ఏమైనా లుక్ పాడవుతుందంటే ఏం పాడవట్లేదు. సో ఈ కేసు యూజ్ చేసి చక్కగా వాడుకోవచ్చు. కేసు కూడా మంచి స్ట్రాంగ్గా అయితే ఉంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఏం లేదు. సో స్క్రీన్ గార్డ్ అయితే మీరు వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ చెప్పాలంటే మొబైల్ అయితే బాగుంది, పర్వాలేదు. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూస్తే మంచి మొబైల్ని అయితే లావా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే మార్కెట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి పోటీగా సో ఏం చూస్ చేసుకుంటారనేది స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు చూస్తే మాత్రం పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తున్నారు, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సైడ్ మనకి సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. మామూలుగా ఈ ప్రైస్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ని అయితే చాలామంది ప్రొవైడ్ చేయరు అనమాట. అక్కడ 2 మెగాపిక్సెల్ లేకపోతే AI సెన్సార్ని ఇస్తారు, వీళ్ళు 8 మెగాపిక్సెల్ని అయితే ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. ఈ ప్రైస్లో ఎవరు గ్లాస్ బాడీని అయితే ఎవరు. మరొకటి ఇండియన్ బ్రాండు. సో ఇవన్నీ ఈ మొబైల్కి అయితే ప్లస్లు అని చెప్పొచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకొని మీరు కావాలనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు లావా స్ట్రామ్ 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉంది అనే విషయాన్ని క్విక్ రివ్యూ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.